తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నేను పులి శోభన్ బాబు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకారం చేస్తున్నారు. వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తిమ్మాపూర్ గ్రామానికి సర్పంచ్గా గెలిస్తే ఫస్ట్ రోడ్డు సమస్య, కట్ట మీద రోడ్డు బాగాలేదు. అది సార్ దృష్టికి ఆల్రెడీ తీసుకున్నాం. సార్ దానికి సానుకూలంగా స్పందించింది. అది క్లియర్ చేస్తాం. అలాగే వర్షాకాలంలో మాకు మోరి దగ్గర వాటర్ వచ్చి బాగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. దానికి పెద్ద మోరి వేసి దాన్ని క్లియర్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మా గ్రామ ప్రజలందరూ నాకు సహకారం చేస్తున్నారు. అలాగే కోతుల బెడద బాగుంది మా గ్రామంలో. ఆ కోతులను కూడా పట్టించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మా గ్రామంలో గుళ్ళు అన్నీ మామూలుగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి డెవలపింగ్ చేయించి గ్రామాన్ని అభివృద్ధి చేపిస్తాం. అలాగే మురికి కాలువలు అన్నీ క్లీన్ లేవు, క్లీన్ చేయించి వాటర్ సమస్య కూడా క్లియర్ చేపిస్తాం. యువకులంతా నాకు తోడుగా ఉన్నారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ ప్రజలు, మహిళలు కూడా నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా టికెట్ అధిష్టానం ఇవ్వకుండా ప్రజలు నాకు తోడుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నాకు బ్యాట్ గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరు నా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. నేను కడియశ్రీ గారు మరియు ఎంపీ కావ్య గారితో అధిక నిధులు తెప్పించి మన గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటానని, నేను చదువుకున్న వ్యక్తిని. నేను నా వీలైనంత వరకు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి ఎమ్మెల్యే, ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి నిధులు తెప్పించి గ్రామాభివృద్ధిలో తోడుంటానని తెలియజేస్తున్నాను. నేను ఈ గ్రామంలో మీ ఇంటి బిడ్డగా మీ తోడు ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేస్తే వచ్చి మీ సమస్యను నేను పరిష్కరిస్తాను. గ్రామంలో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఏ సంక్షేమ పథకం వచ్చినా ప్రజలందరికీ చేరవేరుస్తా. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నా సమస్యగా, నా కుటుంబ సమస్యగా తీసుకొని దాన్ని సాల్వ్ చేసి ప్రజల మన్ననలు పొందుతానని తెలియజేస్తాను. కోతుల బెడద బాగుంది. కోతుల సమస్య ఒకటి, రోడ్డు కట్ట మీద రోడ్డు బాగాలేదు. మత్తడి కాడ వాటర్ వచ్చి వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు ఆ రాకపోకలు డిస్టర్బ్ అయ్యి 2-3 రోజులకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. దానికి పెద్ద మోర్ వేయించి వాటర్ సమస్య లేకుండా చేస్తాం. గుళ్ళు మొత్తం బాగాలేవు, వాటిని అభివృద్ధి చేస్తాం. ఇంకా గ్రామస్తుల సహకారంతో సార్తో మాట్లాడి గ్రామాభివృద్ధిగా సహకారం చేస్తాం.